కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా అందరి ఉమ్మడి లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడం, అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దగ్గర చేయడంలో భాగంగా అనేక ఎన్నికలను ఎదుర్కొంటూ విజయ పరంపర కొనసాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కోదాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలందరికీ కూడా చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నిలబడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీకి అండగా బహుశా ఏ నియోజకవర్గంలో నేను చూడలేదట్లా. అంత పకడ్బందీగా, అంత ఐక్యమత్యంతో నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలో ఈ కోదాడ నియోజకవర్గాన్ని పరిచయం చేస్తా ఉన్నారంటే మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురించి ఇప్పటికే చాలా మంది పెద్దలు చెప్పారు. కాబట్టి కొన్ని అంశాలు మాత్రం మీ ముందు పెడతాను. కోదాడ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది కూడా సూచనలు చేసినారు. అయితే బూత్ వైజ్ గా మనకు ఓటర్ లిస్ట్ ఇస్తారు సార్. బూత్ వైజ్ ఇస్తే దాన్ని మనం విలేజ్ వైజ్ గా సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఆ ఓటర్ లిస్ట్ కూడా రెడీగా ఉంది మేడం. గ్రామ శాఖకి ఇస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి 100 ఓట్ల 50 ఓట్ల వాళ్ళు పోయి కలుసుకోవడం, ఆ రకంగా కార్యక్రమం చేసుకోవడానికి సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఒకవేళ అందులో ఏమైనా ఓట్లు మిస్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కూడా అదనంగా రెడీగా సిద్ధం చేసి పెట్టడం జరిగింది. వీటితో పాటు రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్నకు ఎందుకు ఓటు వేయాలి అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు మనం క్లియర్ గా చెప్పాల్సినటువంటి అంశాలు 2-3 ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తా 400 సీట్లు ఇవ్వండి, ఎస్సీ ఎస్టీల బీసీల హక్కుల కానరాస్తాం అనేటువంటి ధోరణితో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ పంపినటువంటి క్యాండిడేట్ ఒక ఆయన అక్కడ ఉన్నాడు, బీజేపీ క్యాండిడేట్. ఇంకొక ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో జీవో 46 తీసుకొచ్చి 317 జీవోలు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఇష్ట రీతిన పరిపాలన చేసి అనేక మంది ప్రజల కన్నీళ్లకు కారణమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అభ్యర్థి మరొకరు వస్తా ఉన్నారు. ఆ తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీర్వదించి పంపినటువంటి ఈ హక్కులను కాపాడడం కోసం, ఈ ప్రజల బాధలు తీర్చడం కోసం పంపించినటువంటి క్యాండిడేట్ గా తీన్మార్ మల్లన్నగా మీ ముందున్నాం. సోదరులారా, ఎందరికి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ టికెట్ ఉత్తగానే రాలే, ఇతను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాచనంతో వచ్చిందన్న విషయాన్ని